హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఇదేమిటంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే అండి. గులాబ్ జామున్ కంటే ఎక్కువ టేస్ట్‌గా మంచి హెల్తీ అయిన ఫుడ్ అండి ఇది. ఇది ఉసిరికాయలతోని ఈ విధంగా జామున్ చేశానండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ టైప్‌లో చేసి చూసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకునేసి ప్రతిరోజు రోజుకి ఒక్క కాయ చొప్పున దీన్ని గాని తింటారంటే ఎంత హెల్తీ అంటే అంత హెల్తీ అండి. ప్రతి ఒక్కరికి చాలా మంచి రెసిపీ ఇది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎలా చేయాలంటే ముందుగా మనం ఉసిరికాయలు తీసుకోవాలండి. అవి మంచి ఫ్రెష్ అయిన కాయలు తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక పోర్కు లాంటి దాంతో ఈ టైప్‌లో హోల్స్ పెట్టుకోవాలండి. కాయకి నలువైపులా ప్రతి చోట కూడా అన్ని వైపులా హోల్స్ పెట్టుకుంటే ఎంత ఎక్కువగా హోల్స్ పెట్టామంటే అంత బాగా ఇది ఊరుతుందండి. అందుకోసమనేసే దీనికి ఈ విధంగా హోల్స్ ఎక్కువగా పెట్టేసుకోవాలి. ఈ టైప్‌లో ఏందంటే చేస్తే ఇది చాలా అంటే చాలా రుచిగా వస్తుందండి. అంటే కాయ లోపల వరకు గింజ వరకు బాగా మాగి అంత బాగొస్తుందండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ టైప్‌లో హోల్స్ పెట్టిన ప్రతిదాన్ని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మనం స్టవ్ మీద నీళ్లు పోసిన బౌల్ ఒకటి పెట్టుకుందామండి. అంటే దాదాపు ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకుందాం. అంటే మనం ఉసిరికాయలు ఒక అర కిలో వరకు తీసుకున్నాం కదండి. ఆ కాయలు మునిగేంత వరకు మనం నీళ్ళైతే పోసుకోవాలి. నీళ్ళు ఏంటంటే కొంచెం వేడెక్కనిచ్చి ఆ తర్వాత ఈ కాయలు దాంట్లో వేసి దాదాపు ఒక 10 నిమిషాల వరకు అయితే వీటిని ఉడికించుకోవాలండి. అంటే దాదాపు 6-8, 10 ఈలోపు అంటే కాయ ఉడికేదాన్ని బట్టి మనం ఆ టైపు ఉడికించుకునేసి ఇప్పుడు ఈ టైప్ వచ్చాక ఇవన్నీ తీసి ఒక జాలి లాంటి దాంట్లో వేసేసుకోవాలి. ఇలా జాలి లాంటి దాంట్లో వేసామంటే నీళ్లు మొత్తం ఒడిసిపోతాయండి. అందుకోసమని ఈ ఉసిరికాయల్లో కూడా ఒక 2-3 రకాల కాయలు ఉంటాయండి. అందులో ఈ టైప్‌లో కొంచెం పెద్ద సైజు ఉండే కాయలు తీసుకోండి. ఈ రెసిపీకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్‌లో చేసుకొని మరి ఖచ్చితంగా రోజుకొక్కటి తింటే మంచి హెల్తీ అండి. హాస్పిటల్‌కి పోనే అవసరమే ఉండదు. ఓకేనా? ఇప్పుడు అవి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అరకిలో వరకు చక్కెర వేసుకోవాలండి. మనం అరకిలో కాయలు తీసుకున్నాం కదా ఉసిరికాయలు, దానికి కరెక్ట్‌గా అరకిలో చక్కెర తీసుకోవాలి. అప్పుడే దానికి కరెక్ట్‌గా సెట్ అవుద్దండి. ఓకేనా? ఇప్పుడేందంటే మనం నీళ్లు గానీ, ఆయిల్ గానీ ఏది కూడా అందులో వేయకుండా ఓన్లీ ఈ చక్కెరని ఇలా తిరగేసుకుంటూ ఉంటే ఈ టైప్‌లో కరిగి నీళ్ళ వల్లే మారుతుందండి. ఓకేనా? ఒకవేళ మనం కలబెట్టకుండా అలాగే ఉంచామంటే అడుగున గడ్డలు గడ్డలు కడుతుంది. అందుకని దీన్ని తిరగేసుకుంటూనే ఇలా బాగా చక్కెరంతా కరిగిన తర్వాత ఈ టైప్‌లో ఉడికించుకోవాలండి. అప్పుడే దీనికి చాలా బాగా అంటే మంచి పాకంతో వస్తదండి. దీనికి పాకం ఎలాంటి పాకం కావాలంటే లేత పాకం కావాలండి. ముదురు పాకం అయితే అవసరం లేదు. ఓకేనా? ఆ పాకం కూడా ఎలా తీయాలో చూద్దాం. ఇప్పుడు చిటికెడంటే చిటికెడు సాల్ట్ వేసుకునేసి ఆ తర్వాత 4, 5 యాలకుల్ని ఇలా పొడి చేసి దాంట్లో వేసుకునేసి మనం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ పొడి మొత్తానికి స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ టైప్‌లో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ టైప్ వచ్చాక నిమ్మరసాన్ని అందులో పోసుకుందామండి. అంటే ఒక నిమ్మకాయ తీసుకునేసి సగం దబ్బ కోసుకునేసి ఆ సగం దబ్బని ఆ రసం పిండుకొని అందులో పోసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ దీంట్లో అవసరం లేదు. ఆ తర్వాత ఈ టైప్ మంచి కలర్ వచ్చే టైప్‌లో మనం దీన్ని బాగా ఇలా ఉడికించుకోవాలండి. ఇది ఇలా ఉడికేటప్పుడు మనకి ఈ కాయలోని కలరు అర్థమైపోతూ ఉంటుందండి. ఓకేనా? ఈ ఉసిరికాయలో కలరు అర్థమైపోతూ ఉంటుంది. ఇది చక్కెర పాకం ఎంత చిక్కగా వస్తుంటుందో దాని కలర్ అంతగా మారుతూ ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక దారం టైప్‌లో మనకి ఈ చక్కెర పాకం అన్నది రావాలండి. ఇలా అంటే సాలిపురుగు గూడు కడుతది కదండీ! ఆ దారం టైప్‌లో మనకి ఏలికి ఇలా రావాలండి. ఒకవేళ మనం ఏలు కాలుతదనుకుంటే కొద్దిగా నీళ్ళలో అలా అద్దుకునేసి లైట్‌గా అలా అద్దుకొని ఇలా అనంగానే మనకు అర్థమైపోతుంటుంది. ఓకేనా? ఈ టైపు మనకి ఖచ్చితంగా ఈ పాకం రావాలండి. ఈ పాకం వచ్చిందంటే ఇది తయారైనట్టు. ఓకేనా? ఈ టైప్‌లో దీన్ని చేసుకునేసి ఒక్కసారి టేస్ట్ చూడండి.
ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. ఓకేనా? ఈ జామ్ గూడా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. ఈ టైప్‌లో చేస్తే గులాబ్ జాములు, ఇంకో జాములు వాటి జోలికి ఎందుకు పోతారండి? అంత మంచి టేస్టీగా ఉందండి ఇది. కాపోతే దీన్ని ఈరోజు తయారు చేసుకునేసి, ఒక రోజు మాగనిచ్చి, ఆ తర్వాత దీని జోలికెళ్ళాలి. అంత అద్భుతంగా ఉంటుందండి. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలండి. ఇది పాకం పట్టేటప్పుడు మాత్రం లేత పాకం మాత్రమే ఉండాలండి. ముదురు పాకం పట్టిందంటే ఇదేమవుతుందంటే మన గడ్డలాగా తయారవుతుంది. అందుకోసమనేసే ముదురు పాకం అస్సలే పట్టకూడదండి. లేత పాకం చూసారు గదూ! మనం దారం టైప్‌లో వచ్చే విధంగానే దీన్ని పాకం పట్టుకోవాలి. ఇలా ఉండ టైప్‌లో వచ్చే విధంగా ముదురు పాకం పట్టారు అంటే మాత్రం ఇది చెడిపోతుందండి. ఇది పాకం పట్టేదాన్ని బట్టే టేస్టు చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ రోజులు గూడా స్టోరేజ్ గూడా చేసుకోవచ్చండి. ఓకేనా? మనం స్టోరేజ్ చేసుకునే దాన్ని బట్టే ఇది ఎక్కువ కాలం ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఈ టైప్‌లో చేసుకునేసి ఇంట్లో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినే విధంగా మంచి టేస్టీగా ఉందండి. మంచి హెల్తీ అయిన ఫుడ్ అండి ఇది. రోజుకి ఒక్కటి తిని చూడండి. హాస్పిటల్ జోలికి వెళ్ళనే వెళ్ళరండి. అంత మంచి రెసిపీ ఇది. ఈ టైప్‌లో ఖచ్చితంగా చేసి ప్రతి ఒక్కరు తిని చూడండి. కాకపోతే ఏందంటే ఉసిరికాయ ప్రియులకి మాత్రం ఇదొక వరమండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపరు. ఇంకా స్వీట్ తినేటోళ్ళకి గూడా ఇది ఇంకా అద్భుతమైనదండి. ఓకేనా? ఈ విధంగా చేసి చూడండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ ఉసిరికాయ గులాబ్ జామ్ అండి. ఓకేనా? అందరూ ట్రై చేయండి.